ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాడీ జాతకం ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఒక జాతకంలో తండ్రికి అనారోగ్య సమస్యని గుర్తించడమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్య ఉంటుంది అనేటువంటి విషయం నాడీ ఆస్ట్రాలజీలో అత్యంత సులువుగా తెలుసుకొనవచ్చు అనే అంశాన్ని ఈ చార్ట్ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. నాడీ ఆస్ట్రాలజీలో జాతకాన్ని పరిశీలించాలంటే మనం ఎవరి గురించి పరిశీలిస్తామో ఆ యొక్క గ్రహము ఎక్కడ స్థితి పొందింది దాన్నే లగ్నంగా భావించి పరిశీలన మనం చేయవచ్చు. ఆ క్రమంలో ఆలోచించినప్పుడు జాతకుడి గురించి తెలుసుకోవాలంటే గురుని ఆధారంగాను, తల్లి గురించి తెలుసుకోవాలంటే చంద్రుని ఆధారంగాను, తండ్రి గురించి తెలుసుకోవాలంటే రవి యొక్క స్థితి ఆధారంగాను మనం పరిశీలన చేయవచ్చు. ఈ జాతకంలో చూసేటప్పటికి రవి మకర రాశిలో స్థితి పొంది ఉన్నాడు. అలాగే ఈ రాశిని మనం లగ్నంగా భావిస్తే రవి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శని ఈ స్థానం నుంచి 6వ స్థానంలో ఉండడం మనం గమనించవచ్చు. అనగా 6వ స్థానంలో శని స్థితి పొందినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనం నాడీ ఆస్ట్రాలజీలో ఒక గ్రహం గురించి, వాటి యొక్క విశేషాల గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా స్థితి పొందినటువంటి గ్రహ రాశ్యాధిపతి 6, 8, 12 స్థానాల్లో మాత్రం ఉండరాదు. అలాగే ఆ గ్రహంతో కలిసినటువంటి గ్రహాలు, ఆ గ్రహానికి తదనంతర రాశుల్లో ఉండేటువంటి గ్రహాలు మరియు పరిశీలిస్తున్నటువంటి గ్రహానికి కోణరాశిలో ఉండేటువంటి గ్రహముల ఆధారంగా జాతక విశ్లేషణ అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో చూసినప్పుడు ఇక్కడ మనం జాతకుని యొక్క తండ్రి యొక్క విశేషాలు పరిశీలిస్తున్నాం కాబట్టి రవిని లగ్నంగా భావించి పరిశీలన కనుక చేసినట్లయితే రవి స్థితి పొందినటువంటి రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉండుట గమనించవచ్చు. అక్కడి నుంచి కోణరాశుల్లో కేతు యొక్క సంబంధం, బుధుని యొక్క సంబంధం కూడా వస్తూ ఉంది. అలాగే రవికి 8వ స్థానంలో గురుని యొక్క సంబంధం అనేటువంటిది ఉంది. అనగా తండ్రి అత్యంత శ్రమ పడి అభివృద్ధిలోకి వచ్చారనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఎలా అభివృద్ధిలోకి వచ్చారు అని కనుక మనం పరిశీలించినట్లయితే పితృకారక గ్రహం అయినటువంటి రవిని గురుడు 8వ రాశిలో ఉండి వక్రించి తన ఉచ్చక్షేత్రానికి వెళ్ళి యొక్క రవి మీద ఆస్పెక్ట్ ఇవ్వడం వల్ల, అనగా సెకండ్ హాఫ్లో జాతకుని యొక్క తండ్రి అభివృద్ధి మార్గంలో పయనించాడనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రాశ్యాధిపతి 6వ స్థానంలో స్థితి పొందడం, రవి నుంచి 4వ స్థానంలో కుజ, చంద్ర, రాహు యొక్క సంబంధం కొంత అనారోగ్యాన్ని కలిగి ఉండడాన్ని తెలియజేస్తుంది. అనగా నాడీ ఆస్ట్రాలజీలో కుజరాహువుల యొక్క సంబంధం హృదయగత రోగాల్ని ఇస్తూ ఉంది. అలాగే ఈ జాతకంలో 4వ స్థానం అనేటువంటిది హార్ట్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి భావం కావున ఈ జాతకుడికి హృదయగత రోగాలు అనేటువంటివి రావడం జరిగింది. అలాగే చతుర్థం 7వ స్థానం అయినటువంటి చంద్రుడు కూడా ఈ యొక్క కాంబినేషన్లో పడడం తండ్రికి ఈ యొక్క హృదయగత రోగాలు ఉన్నట్టుగా మనకి తెలియజేస్తుంది. సాధారణంగా కుజుడు స్వక్షేత్రంలో స్థితి పొందినప్పటికీ కూడా రాహు అంటే కుజుడికి పరమశత్రువు అయినటువంటి రాహుతో కలిసి కేతు చేత చూడబడుతున్నాడు కాబట్టి రవి నుంచి 4వ స్థానం పాడైనట్లుగా మనం భావించవచ్చు. దీనికి గోచారం సపోర్ట్ చేస్తున్న కారణంగా జాతకుడికి అనారోగ్య సమస్య అనేటువంటిది, జాతకుడి యొక్క తండ్రికి అనారోగ్య సమస్య అనేటువంటిది వచ్చినది. అనగా ఈ యొక్క కుజ చంద్ర రాహులకి
కోణ రాశిలో కేతు యొక్క గోచార సంబంధం ఏర్పడడం వల్ల జాతకుడి యొక్క తండ్రికి ఈ మధ్యకాలంలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే రవి నుంచి కుజుడు లాభాధిపతి కూడా అవడం వల్ల చతుర్థ స్థానంలో స్థితి పొంది రాహుగ్రస్తం, అక్కడి నుంచి చతుర్థాధిపతి కూడా ఈ యొక్క కాంబినేషన్లో కలవడం వల్ల జాతకుడి యొక్క తండ్రికి వాళ్ళ యొక్క జ్యేష్ఠ సోదరునితో కుజుడు భూములకి వాటికి కారకగ్రహం కాబట్టి రాహు వాటిలో ఇబ్బందులు సమస్యలు, కేతు అయితే కేతు చేత చూడబడుతున్నాడు కాబట్టి లిటిగేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాతకుడి యొక్క తండ్రికి వారి యొక్క జ్యేష్ఠ సోదరులతోటి కోర్టు లిటిగేషన్ సమస్య నడుస్తుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. మరిన్ని విషయాలకి నాడీ జాతకం ఆస్ట్రోచాలన్ని ఫాలో అవ్వండి. నమస్కారం.